ఇక్కడ నిజమైన స్నేహితుడు అనే మాట ఉంది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. కాబట్టి స్నేహితులు అనేవాళ్ళు కొంతమంది నిజమైన స్నేహితులు ఉంటారు, కానీ ఎక్కువ భాగం మన స్నేహితులు నిజమైన స్నేహితులు కారు. మనకే కాదు, లోకంలో యేసు ప్రభు వారికి కూడా కొంతమంది నిజమైన స్నేహితులు కారు. ఆయనను నమ్మి ఆ 12 మందిని ఏర్పరచుకుంటే ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా, వాడు ఏం చేశాడు? చివరికి ద్రోహం చేశాడు. తన గురువునే, బోధకునే 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఆ పాత నిబంధనలో ఆ మాటలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. అది ఇస్కరియోతు యూదా గురించి రాయబడిన మాట. కీర్తన గ్రంథం 41:9. నేను నమ్ముకున్న నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు, నన్ను తన్నుటకై, చూసారా, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు దర్జాగా తిని భోంచేసి మరి యేసు ప్రభుతో ఉండి చివరికి ఏం చేశాడంటే ద్రోహం, తన మడిమని ఎత్తాడు. విహితుడు అంటే ఇంగ్లీష్లో ఫెమిలియర్ ఫ్రెండ్ అని ఉంది. ఎంతో నమ్మకమైన వాడు, దగ్గరి వాడు, నిలవైన వాడు అని అర్థం. కాబట్టి స్నేహితులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో? మనం మంచి స్నేహితులను ఎన్నుకోవాలి. మనకున్న కొద్ది మంది స్నేహితులైనా చాలు. యేసు ప్రభు వారికి మంచి స్నేహితులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒకసారి కష్టాల్లో ఉంటే కూడా ఆయన యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక 3 శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. నేను నా ప్రాణం బహుదుఃఖంలో ఉన్నది, మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేశారా? నిద్రపోతున్నారు. అలాంటి స్నేహితులు. ఎలాంటి స్నేహితులు? కష్టంలో, ఆపదలో అక్కడికి రాని స్నేహితులు కొంతమంది ఉంటారు. కానీ యేసు ప్రభువుకు నమ్మకమైన స్నేహితులు కూడా ఉన్నారు కదా. లాజరు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, యేసు ప్రభు మన స్నేహితుడైన లాజరు, మన స్నేహితుడు. యేసు ప్రభు వారికి స్నేహితుడు లాజరు. కాబట్టి నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని, అంటే శిష్యులను యేసు ప్రభు స్నేహితులుగా పిలుస్తున్నాడు. లాజరును యేసు ప్రభు శిష్యులుగా పిలుస్తున్నాడు. పాత నిబంధనలో మన దేవునికి, తండ్రి అయిన దేవునికి ఒక స్నేహితుతో ముఖాముఖిగా మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడు. మోషే ఆయన స్నేహితుడు. అదేవిధంగా అబ్రహాము, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అబ్రహాము దేవునికి స్నేహితుడని పేరు కలిగిను. కాబట్టి అంటే ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు వీళ్ళు? అబ్రహాం కానీ, మోషే కానీ, అటు లాజర్ కానీ, అటు శిష్యులు కానీ గొప్ప క్యారెక్టర్ కలిగిన వాళ్ళు. మన స్నేహితులు ఎలాగుండాలి, అది చాలా ప్రాముఖ్యం. స్నేహితుల దినోత్సవం నిజమే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆదివారం, ఆగస్టు 1వ ఆదివారం నిజమే. అయితే మనకు ఎలాంటి స్నేహితులు ఉండాలి? కాబట్టి 100 మంది మంచి చెడ్డ స్నేహితులు ఉండటం కంటే ఒక మంచి స్నేహితుడు ఉండటం మనకు మేలు. కాబట్టి ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు. సామెతలు 17:17లో అతను ఎలాంటి వాడంటే నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమించేవాడు. కాబట్టి ఏ లవింగ్ ఫ్రెండ్. ఎలాంటి స్నేహితుడు? ప్రేమించే స్నేహితుడు. ప్రేమించే స్నేహితుడు ఉండాలి. కాబట్టి అసూయపడే స్నేహితులు ఎక్కువ. స్నేహితులు అనుకుంటారు కానీ ఒకరి ఎడల ఒకరికి అసూయ ఉంటుంది, ఒకరి ఎడల ఒకరికి స్వార్థం ఉంటుంది, ఒకరినొకరు ఓర్చుకోలేని వాళ్ళే. మళ్ళీ ఫ్రెండ్స్ కాదా? ఫ్రెండ్సే, కానీ నిస్వార్థమైన ప్రేమ కలిగిన స్నేహితులు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఒకరిద్దరున్నారు చాలు మనకు. కాబట్టి ప్రేమించే స్నేహితుడు. యేసు ప్రభువారు ఎలాంటి వాడు? ఆయన ప్రేమించే స్నేహితుడు. మీరు 1 సమూయేలు 20 అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా ప్రేమించను. ఎంత ప్రాణ స్నేహితుడు అంటే యోనాతాను దావీదుకు, వాస్తవానికి సౌలు తర్వాత రాజయ్యవాడు ఎవడంటే సౌలు కుమారుడైన యోనాతాను. కానీ యోనాతానులో ఏమాత్రం స్వార్థం లేదు. తన స్నేహితుల కొరకై తన రాజ్యాన్ని కూడా, తను రాజుగా కావాల్సిన వ్యక్తి కూడా దావీదుకు ఆ స్థానాన్ని, దావీదా నా ప్రాణ స్నేహితుడా, దేవుడు నిన్ను కోరుకున్నాడయ్యా, నా తండ్రి నిన్ను చంప చూస్తున్నాడు,
నేను రాజుగా ఉండడానికి ఇష్టపడను, నువ్వు రాజుగా ఉండాలి. తన రాజుగా ఉండే అవకాశాన్ని కాలదనుకున్నాడు దావీదు కొరకు. అంతగా దావీదుని ప్రేమించాడు. ప్రేమ అనేది ప్రతిఫలాన్ని కోరదు. ప్రేమ అనేది ఇంకేమీ కోరదు, నిస్వార్థంగా ఉండాలి. కాబట్టి దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులు. స్నేహం కోసం ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి అన్నీ నాకే కావాలని కోరుకోవటం కాదు. అలాంటి స్నేహితులు మనకున్నారా? యేసు ప్రభువారు అలాంటి స్నేహితుడు. అర్థమైందండి? ఆయన ప్రేమించేవాడు. ఎంత ప్రేమించాడు? ఇర్మియా గ్రంథం 31:3 వినండి. నేను ఇలా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాను. మన దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో, ఏదో కొద్ది కాలం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే స్నేహితులే కొన్ని రోజులు ప్రేమగా ఉంటారు, ఏదైనా ఇద్దరి మధ్యలో తేడా వస్తే మాట్లాడుకోవడం మానేస్తారు. మళ్ళీ కొన్ని రోజులు కలిసి ఉంటారు, మళ్ళీ కొన్ని రోజులు విడిపోతారు. అట్లా ఉండకూడదు. మనం ఒకసారి స్నేహం ప్రారంభించామంటే జీవితం ముగిసేంత వరకు వారితో అదే విధంగా ఉండాలి. ఏ మాత్రంలో కూడా ఆ స్నేహంలో ప్రేమలో మార్పు రాకూడదు. కాబట్టి యేసు ప్రభువారు మన దేవుడు ఆ విధంగా ప్రేమించాడు. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా ఇతరులను ఆ విధంగా ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. కాబట్టి మన దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ మరణవంత బలవంతమైన ప్రేమ. ఆయన ప్రేమ అగాధ జలములు ఆర్పజాలని ప్రేమ. ఆయన ప్రేమ ఎన్నడూ, సామెతలు 17:17 విడువని ప్రేమ కదా. ఇంకా కొత్త నిబంధనలో ఉంది, దేవుడు లోకముని ఎంతో, దేవుని ప్రేమ ఎంతో ప్రేమ. ఇంకా దానికి అడ్వర్బ్ జోడించలేడు. యోహాను భక్తుడు దేవుని ప్రేమ గురించి రాద్దాం అనుకున్నాడు, ఒక కలము పేపర్ పెట్టుకున్నాడు. ఇంకా దేవుని ప్రేమను ఎవరిని వర్ణించాలి? ఏ అడ్జెక్టివ్లు, ఏ అడ్వర్బ్లు సరిపోతాయి ఆయన ప్రేమకు? ఆయన ప్రేమను వర్ణించడం చేతగాక మాటల్లో దాన్ని వ్యక్తం చేయలేక ఏమన్నాడు? ఎంతో ఎంతో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడి లోకమును ఎంతో ప్రేమ. మన దేవుని ప్రేమ ఎంత ప్రేమ! కానీ ఒక ఆయన అన్నాడు దేవుని ప్రేమ గురించి రాస్తూ, ఈ యొక్క మహాసముద్రాలు నేను సిరాగా మార్చుకొని, మహాసముద్రాలు ఏం చేస్తారట? సిరాగా మార్చుకొని ఈ లోకంలో ఉన్న వృక్షాలన్నిటినీ ఒక కుంచెగా, ఒక కలంగా మార్చుకొని దేవుని ప్రేమను రాయటం మొదలు పెడితే సముద్రంలో నీరు అయిపోతుంది, భూమి మీద ఉన్న వృక్షాలన్నీ అయిపోతాయి, కానీ దేవుని ప్రేమ ఇంకా మిగిలే ఉంటుంది, మహాప్రేమ. కాబట్టి ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఎక్కువైన ప్రేమ, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే 13వ వచనం ఎక్కువైన ప్రేమ. ఏ ప్రేమ ఇది? ఎక్కువైన ప్రేమ, గ్రేటర్ లవ్. అర్థమైందా? తర్వాత ఆయన ప్రేమ ఎలాంటిదంటే విడవని ప్రేమ. విడవని ప్రేమ ముందు వచ్చింది కదా, అంతవరకు ప్రేమించే ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం, యేసు తన వారిని అంతవరకు ప్రేమించని ప్రేమ. మరి రోమా 8వ అధ్యాయం 37వ వచనంలో ఎడబాయని క్రీస్తు ప్రేమను నన్ను ఎడబాపు వాడు ఏమంటే ఎడబాయని, దెర్ ఇస్ నో సపరేషన్ కదా, అటువంటి ప్రేమ. మొట్టమొదటిగా మన స్నేహితులు మనల్ని ప్రేమించేవారుగా ఉండాలి. ఏదో స్వార్థం కోసం, అక్కర్ల కోసం, గిఫ్ట్ల కోసం, అలాంటి వారి కోసం కాదు. కాబట్టి స్నేహంలో ఎలా ఉంటుందంటే నేను ఆశించకూడదు. కాబట్టి అవతల వ్యక్తి నా స్నేహితుడి నుంచి నేను కోరుకోవటం కాదు, కానీ నా స్నేహితునికి నేను ఏమి ఇవ్వగలను అలా ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిగా స్నేహితుడు ఎలాంటి వాడు అంటే ప్రేమించే స్నేహితుడు, లవింగ్ ఫ్రెండ్. మన దేవుడు అలాంటి వాడు. మనం కూడా అలాగే ఉండాలి. మన స్నేహితుల పట్ల, మన పొరుగు వారి పట్ల మనం ప్రేమను కలిగి ఉండాలి. ద్వేషము, అసూయ వీటిని విడిచిపెట్టాలి. కక్షలు, విభేదాలు వీటిని విడిచిపెట్టాలి. మన దేవుడు ప్రేమ గలవాడు, మనం కూడా ఇతరులను ప్రేమించాలి. అది మొదటి విషయం. రెండవది మనం చదివిన సామెతలు 17:17లో ఉంది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండను. కష్టాలలో నిలిచే స్నేహితుడు, లాయల్ ఫ్రెండ్. రెండవది ఏమిటి? కష్టాలలో నిలిచే దేవుడు. ఒకసారి లండన్లో
స్నేహితుడికి నిర్వచనం అని కొంత పోటీ పెట్టాను. స్నేహితులకు స్నేహితుడు ఫ్రెండ్, డెఫినేషన్ ఆఫ్ ఫ్రెండ్ అని ఒకటి పెట్టారు. చాలామంది నిర్వచనాలు ఇచ్చారు. అన్నిట్లకల్లా బెస్ట్ ప్రైజ్ కొట్టిన ఆ కొటేషన్ ఏంటంటే, ఒకతను పంపించాడు, ప్రపంచంలో అందరూ నిన్ను విడిచిపెట్టిన ఆఖరి వరకు నిన్ను హత్తుకొని నీ వెంట ఉండేవాడు, లోకమంతా నిన్ను ద్వేషిస్తుంది, లోకమంతా నేను చెడ్డవాడంటున్నాడు, నీ ఇంటి వారు కూడా నిన్ను ద్వేషిస్తారు కొన్నిసార్లు, అయినప్పటికీ సరే నిన్ను ప్రేమించేవాడు, నీ తరపున నిలబడేవాడు, నీ కష్టాల్లో నీకు తోడుగా ఉండేవాడే నీకు నిజమైన స్నేహితుడు, కష్టాలలో నిలిచే స్నేహితుడు. అర్థమైందండి? రెండవ స్నేహితుడు ఎలాంటి వాడు? ఎ లాయల్ ఫ్రెండ్. కష్టాల్లో నిలిచేవారుగా ఉన్నారా? మీరు మీ స్నేహితులకు వారి కష్టాల్లో అండగా ఉంటారా? లేదా మీ స్నేహితులు మీ కొరకు కష్టాల్లో అండగా ఉంటున్నారా? కాబట్టి అలాంటి స్నేహితులు మనకు కావాలి, అలాంటి స్నేహితులనే మనం కోరుకోవాలి. మన దేవుడైతే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. మిమ్మల్ని ఎన్నడూ విడవను, ఎడబాయని దేవుడు, కష్టాల్లో ఉన్న దేవుడు. కాబట్టి డబ్బు ఉన్నప్పుడు, మేలు జరిగినప్పుడు స్నేహం చేసి అవతల వ్యక్తి, మీకు తెలుసు తప్పైన కుమారునికి చాలామంది స్నేహితులు ఉన్నారు. ఎప్పుడున్నారు? అతని దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు. బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయి కదా. తన దగ్గర డబ్బు అయిపోయింది, ఆ దేశంలో కరువు వచ్చింది, అందరూ స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఒంటరి వాడు అయ్యాడు. అలాంటి స్వార్థపూరితమైన స్నేహితులు కాదు. ఒకవేళ నువ్వు ఒక వ్యక్తికి స్నేహితుడిగా ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి స్నేహం చేయాలి. కష్టాలలో నిలిచేవాడుగా ఉండాలి, లాయల్గా ఉండాలి. అర్థమైందండి? కాబట్టి రెండవ స్నేహితుడు ఎలాంటి వాడంటే లాయల్ ఫ్రెండ్. ఇప్పుడు రూతు నయోమిల గురించి మీకు తెలుసు. అసలు రూతు నయోమిల బంధం చాలా విచిత్రమైంది. అసలు అత్త కోడలకు పడదు మామూలుగా. కానీ రూతు తమ అత్త అయిన నయోముతో భర్త చనిపోయిన తర్వాత కూడా కలిసే ఉంటుంది. అది విచిత్రం. ఇంకా భర్త ఉన్నప్పుడు అత్తను ప్రేమించడం అంటే కొంతవరకు జరుగుతుంది. కానీ భర్త చనిపోయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఆమె తన అత్తతోనే ఉంటుంది. అంటే అత్త కోడల్ని ఎంతగా ప్రేమించింది. ఎంత ప్రేమిస్తే కోడలు తన ఇంటి వారిని, తన దేశం వారిని విడిచిపెట్టి అత్తతో ఉండాలి. ఆమె నయోమి వెళ్ళిపోతప్పుడు చెప్పిన, నా కుమార్తెలారా, ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నారు, అమ్మ మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుందిగా. నయోమి అన్నది, నయోమి ఏమన్నదంటే, నీ దేవుడే నా దేవుడు, నీవు జీవించిన చోటే నేను జీవించదను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది ఎవరు చేస్తారు అలాగూ అంటే, తన సొంత తండ్రిని విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి, దేశానికి వెళ్ళి ముఖం తెలియని వాళ్ళకి, అంటే నయోమి తన కోడల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంత కష్టాల్లో కూడా ఒకరికొకరు నీవు నీతోడే నా తోడు. ఆ మాటలు చదవండి, ఎంత అద్భుతమైన మాటలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం ఎన్నో వచనమా? 14, 16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దనియు, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నేను నివసించు చోటనే నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మృతి పొందుదును, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప. ఇప్పుడు నయోమికి ఎవరు లేరు. నయోమికి భర్త చనిపోయాడు, ఉన్న 2 కుమారులు చనిపోయారు, దిక్కులేనిది. ఆ మధురమైన జీవితాన్ని ఎలా మార్చుకున్నావి? మారాగా మార్చుకున్నా. నయోమ్ అంటే మధురము. నన్ను నయోమ్ అని పిలవకండి, యెహోవా చేశాడు. ఆమెకు ఎవరు చేశారు? ఆమె చేసుకుంది, మారాగా మారిపోయింది. ఇప్పుడు ఈ కోడలైన రూతు చెప్తుంది, అయ్యో నా అత్త కష్టాల్లో ఉంది, ఆమెకు ఎవరూ లేరు, ఇన్ని సంవత్సరాలు నన్ను ప్రేమించింది, నిజ దేవుని గురించి నాకు బోధించింది, ఆ దేవుడే నా దేవుడని, ఆ దేవుడే నిజమైన దేవుడని, ఆ దేవుని ప్రజలే నిజమైన ప్రజలని నాకు చెప్పింది. ఇలాంటి అత్తను నేను ఎలా విడిచిపెట్టాలి? కాబట్టి రెండవ స్నేహితుడు ఎలాంటి వాళ్ళు? ఎ లాయల్ ఫ్రెండ్. కష్టాలలో తోడు ఉండే నిలిచే స్నేహితుడు
రూతు నయోమిల బంధం, అది రెండవది. మూడవది త్యాగం చేసే స్నేహితుడు. ఏ స్నేహితుడు? త్యాగం చేసే సాక్రిఫిషియల్ ఫ్రెండ్. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను 15:13. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవారెవరు? యేసుప్రభు వారు చెప్పిన ఈ మాట ఎంత మందిని కదిలించిందో. తన స్నేహితుని కొరకు ఎవరైనా టిఫిన్ పెడతారు, ఎవరైనా ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ మార్చుకుంటారు, ఎవరైనా ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇస్తారు, ఇంకా స్నేహితుల కొరకు ఇంకేదైనా ఇస్తారు, కానీ ప్రాణం పెట్టగలరా? ప్రాణం పెట్టగలరా? యేసు ప్రాణమును పెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పోలాండ్ దేశంలో కొన్ని వేల మంది యుద్ధ ఖైదీలు ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. వారిని బంధించారు. బంధించినప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ నుంచి ఒక యుద్ధ ఖైదీ పారిపోయాడు. పారిపోయినప్పుడు ఆ సంగతి జైలు అధికారికి తెలిసింది. ఒక యుద్ధ ఖైదీ పారిపోయాడు కనుక దానికి బదులుగా 10 మంది ఖైదీలను నేను ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే, అక్కడ అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా అక్కడ వదిలేస్తారు. కొన్ని వందల మంది అక్కడ ఉంటారు. ఆ 10 మందిని నేను దాంట్లో వేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ 10 మంది పేర్లు పిలవటం మొదలుపెట్టాడు. అందులో ఒక వ్యక్తి పేరు పిలిచాడు. ఆ వ్యక్తి పేరు పిలవగానే ఆ వ్యక్తి లేచి నిలబడి ఏడుస్తూ మొదలుపెట్టాడు. ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో, నాకు కుటుంబం ఉంది, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు. అయ్యా, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారు, నా కుటుంబం ఏమవుతుందని చెప్పినప్పుడు అప్పుడు ఏమైందంటే, లేదు నిన్ను ఖైదీలో దాంట్లో వేస్తాం, ఆహారం లేదు మీకు పట్టము, నీళ్లు మీకు ఇవ్వము, అలాంటి వాటిలో అలాగే ఆహారం లేకుండా నీళ్లు లేకుండా అలాగే ఉంటూ చనిపోతారు. అప్పుడు ఈ వ్యక్తి ఏడుస్తున్నప్పుడు ఒక చర్చి ఫాదర్, ఆయన పేరు ఇందాక నేను చూశాను, మర్చిపోయాను, కోల్బే ఏదో ఇంగ్లీషులో పేర్లు మనకు ఆయన గుర్తుండవు. ఆ ఫాదర్ వచ్చి చెప్పాడు, అయ్యా, నా కుటుంబం లేదు, నాకు పిల్లలు లేరు, నాకేమీ కాదు, నేను చనిపోయినా ఏమీ కాదు, ఈ ఖైదీకి బదులుగా నన్ను ఆ కాన్సన్ట్రేషన్లో వేయండి. అప్పుడు ఈ పోలీస్ అధికారి ఆలోచించాడు ఏం చేయాలి. చివరికి ఒప్పుకున్నాడు. సరే, అతని తరపున నేను వేస్తామని చెప్పి ఈ చర్చ్ ఫాదర్ని తీసుకుని వెళ్ళి దాంట్లో అక్కడ అందరూ భయంతో వణికిపోతున్నారు. ఎన్ని రోజులైందో ఆకలి చావులు, ఆహారం లేదు, నిద్ర లేదు, తర్వాత నీరు లేదు త్రాగటానికి. అలాంటి పరిస్థితుల్లో వారు వణికిపోతున్నప్పుడు ఈ కోల్బే ముందు ఇంకేదో పేరుంది, అక్కడికి వెళ్ళి వారికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, వారిని ఆదరించడం మొదలుపెట్టాడు. చాలామంది చనిపోయారు. చివరికి ఇతను కూడా కొన్ని రోజులు బ్రతికున్నాడు. చివరికి కోల్బే చనిపోకుండా విషపు ఇంజక్షన్ ఇచ్చి ఆ కోల్బేని చంపేశారు జైలు అధికారులు. చాలా కాలం తర్వాత ఆ కోల్బే ద్వారా చర్చి ఫాదర్ తర్వాత ఎవరైతే బ్రతికాడో ఆ సైనికుడు తర్వాత కన్నీళ్లతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజు నేను ఒక రోజు బ్రతుకుతున్నాను, దినము నేను బ్రతుకుతున్నానంటే దానికి కారణం ఎవరంటే, నా స్థానంలో నా కొరకు ప్రాణం పెట్టిన ఆ చర్చి ఫాదర్ కోల్బే అని చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఈ వార్త ప్రపంచాన్ని ఆ రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధంలో కదిలించింది. కాబట్టి తన స్నేహితుల కొరకు, యుద్ధ ఖైదీ కొరకు ప్రాణం పెట్టిన కోల్బే ఎంత గొప్పవాడు. దానికంటే మనందరి కొరకు యేసు ప్రభువారు ఒక్క వ్యక్తి కోసం ప్రాణం పెట్టాడా? మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మూడవది సాక్రిఫిషియల్ ఫ్రెండ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 11, నేను గొర్రెలకు మంచి కాపరిని. 10:11. కాబట్టి ప్రాణం పెట్టే కాపరి, ప్రాణాలు తీసేవారు ఉన్న కాలంలో ప్రాణాలు పెట్టేవారు గొప్ప సంగతి. యువకులు లవర్స్, వాళ్ళు ప్రేమించుకుంటారు. ప్రేమించుకొని ఏం చేస్తాడంటే, వాడు ఇద్దరం కలిసి రైలు కింద వాడు చద్దామంటాడు. ఇదేం చేస్తుందంటే, ప్రేమ ఏం చేస్తుందంటే అవతల వ్యక్తి మేలు కోరుతుంది, అవతల వ్యక్తి క్షేమాన్ని కోరుతుంది. కానీ వీడేం చేస్తాడు, నేను ఇద్దరం కలిసి చచ్చిపోదాం అంటాడు. చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, వారు నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళి ఒకరొకరు బ్లేమ్ చేసుకుంటారు. ప్రియురాలు ప్రియుడిని నీ వల్లనే నరకానికి వచ్చాను. కాబట్టి ఒక వ్యక్తిని చంపే విధంగా మన ప్రేమ ఉండకూడదు. ఒక వ్యక్తిని
బ్రతికించే విధంగా నా వల్ల, నా మాటల వల్ల, నా కార్యాల వల్ల నేను ప్రాణం పెట్టాలి, అవతల వ్యక్తి బ్రతుకుతాడు అనుకుంటే ప్రాణం పెట్టాలి. మూడవది ఎలాంటివంటే త్యాగం చేసే స్నేహితుడు. ఇంగ్లీష్లో ఏ సాక్రిఫిషియల్ ఫ్రెండ్. యేసు ప్రభువారు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. కలవరి శిలువలో ఎంతగా ప్రేమించాడు. శిష్యులైన వారిని యోహానైతే రొమ్మున ఆనుకునేవాడు. ఒక తల్లి రొమ్మున చంటి పిల్లవాడు. ఏ విధంగా యేసు ప్రభువారు ఎంత ప్రేమించాడు. శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభువును ప్రేమను వారు అనుభవించారు. అంతగా ఆయన ప్రేమించాడు. చివరికి పాపులందరి కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడం. దావీదు కూడా కొన్ని సందర్భాల్లో తన గొర్రెల కొరకు ఏం చేశాడు? ఆ సింహాన్ని చంపివేశాడు. ప్రాణాలు పణంగా పెట్టే వ్యక్తులు ఉన్నారు ఈరోజు కూడా. యేసు ప్రభువు అయితే సమస్త మానవుల కొరకు, మీ అందరి కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నిజంగా మనకు ఎవరైనా ఒక సాక్రిఫిషియల్ ఫ్రెండ్ ఉన్నారంటే ఎవరైనా యేసుక్రీస్తే. కాబట్టి మూడవది త్యాగపూరితమైన త్యాగం చేసే స్నేహితుడు, అది మూడవది. ఇక నాలుగవది ఎలాంటి స్నేహితుడు అంటే సత్యం చెప్పే స్నేహితుడు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే స్నేహితులు మనకు అవసరం కొన్ని సందర్భాల్లో. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 27 6వ వచనం. మేలు కోరి గాయములు చేయను మగవాడు. మీరు లెక్కలేని మొదలు పెట్టుకునే స్నేహితులు మీకు కావాలా? లేకపోతే మీ మేలు కోరి మీకు గాయం చేసే స్నేహితులు కావాలా? మేలు కోరి స్నేహం చేసే గాయాలు చేసేవాడే అవసరం. మన జీవితాలు సరిదిద్దే స్నేహితుడు అవసరం. ఉదాహరణకి నాతాను వచ్చి దావీదుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ మనుష్యుడు నీవే అన్నప్పుడు దావీదు గుండె పగిలింది. ఒకవేళ నాతాను కనుక వచ్చి దావీదుతో ఆ మాట చెప్పకపోతే తన జీవితాన్ని ఎన్నటికీ దావీదు సరిదిద్దుకునేవాడు కాదు. అదే పాపంలో కొనసాగేవాడు. తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకునేవాడు కాదు. బైబిల్లో మనకు కీర్తన 51, కీర్తన 32 ఉండేవి కావు. మీకు అర్థమవుతుందా? కీర్తన 51, కీర్తన 32 బైబిల్లో ఉండడానికి కారకులు ఎవరు? దావీదు చేసిన తప్పును ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి, ఇంకెవరో కదయ్యా ఆ మనుషుడు నీవే. తన జీవితం అప్పుడు గుండె బద్దలైంది. అయ్యో ఎంత పని చేశాను నేను. అప్పటికి సంవత్సరం అయింది. మనోడు మర్చిపోయాడు చేసిన పాపాన్ని. బత్షెబతో చేసిన పాపాన్ని మర్చిపోయాడు. ఉరియాను చంపిన పాపాన్ని మర్చిపోయాడు. ఏమీ ఎరగనట్టుగా ఉన్నాడు. దేవుని యొద్దకు రావటం లేదు. దేవుడు చూసి ఒక సంవత్సరం కాలం ఆగి అప్పుడు నాతాను పంపించాడు. నాతాను చెప్పాడు, ఆ మనుషుడు నీవే. కొన్నిసార్లు మనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు అవసరం. పొగిడే వాళ్ళు కాదు, ఎవరైనా పొగుడతారు. పొగిడే వాళ్ళు కాదు, కానీ గద్దించే వాళ్ళు మనకు అవసరం. కొన్నిసార్లు బుద్ధి చెప్పే వాళ్ళకి అవసరం మనకు. కొన్నిసార్లు నిర్మోహమాటంగా మన గురించి చెప్పే వాళ్ళ మాట మనం నొచ్చుకొని బాధపడి వెనక్కిపోతే మనకే నష్టం. కాబట్టి మేలు కోరి ఈ స్నేహితుడు గాయాలు ఎలా చేస్తున్నాడు? కీడు కోరా, మేలు కోరా? మేలు కోరి. అవతల వ్యక్తి నీ మేలు కోరి నీకు ఏదన్నా చెప్తే దాన్ని సహించాలి. ఈ ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పాడు. అదే ఇంకొక ప్రవక్త వెళ్ళి హేరోదుకు చెప్పాడు. ఏమన్నాడు? ఈ యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రవక్త వెళ్ళి హేరోదుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా నువ్వు రాజు, యూదులకు రాజు. ఎన్నో చప్పుళ్ళు. యూదుల రాజుగా ఉన్న నీవు ఈ పని చేస్తే యథా రాజా అంటే రాజు ఏం చేస్తాడు? ప్రజలు అదే చేస్తారయ్యా. నువ్వు చేస్తుంది మంచిది కాదు. హేరోదియతో నువ్వు పెట్టుకున్న సంబంధం మంచిది కాదు. నువ్వు రాజు కదా, ఇలా చేయవద్దండి. వాడు ఏం చేశాడు? యోహాను యొక్క ఖడ్గం తల తీయించి వేశాడు. చూసారా? దావీదు అలాంటి వాడు కాదు. దావీదు మరి నిజమైన స్నేహితుడిగా నాతాను వచ్చాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. మనం పొగడే స్నేహితులు మనం కోరుకుంటాం, నిజమే. మంచి స్నేహితులు మనల్ని ఎప్పుడు మెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళు కాదు. మనకు ఎలాంటి వాళ్ళు కావాలంటే మనల్ని సరి చేసేవాళ్ళు, మనల్ని శిక్షించేవాళ్ళు, మనకు గాయాలు చేసేవాళ్ళు. ఆ మాట మళ్ళీ చదవండి. 27:6. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు కదా. కాబట్టి మనం మరి ముద్దులు పెట్టుకునే పగవారిగా ఉండకూడదు, కానీ మనం మేలు చేసే గాయం చేసేవారిగా ఉండాలి.
నాలుగవ స్నేహితుడు ఎలాంటి వాడు? ఏ ట్రూత్ఫుల్ ఫ్రెండ్. ట్రూత్ఫుల్ ఫ్రెండ్ 4 చెప్పుకున్నాం కదా. ఏ లవింగ్ ఫ్రెండ్, ఏ లాయల్ ఫ్రెండ్, తర్వాత ఏ సాక్రిఫిషియల్ ఫ్రెండ్, ఏ ట్రూత్ఫుల్ ఫ్రెండ్. అది 5వది ప్రార్థించే స్నేహితుడు. కాబట్టి ఏ ప్రేయింగ్ ఫ్రెండ్. ఎలా ఉండాలి? మన కోసం ప్రార్థించే స్నేహితులు మనకు ఉండాలి. మన కోసం ప్రార్థించేవారు. దీనికి మంచి ఉదాహరణ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంది. ఒక వ్యక్తి పక్షవాయువుకి పట్టి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, పడిపోయాడు మంచం మీద. మామూలు అలాంటి వారిని ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. వీడు ఏం పాపం చేశాడు అందుకే శిక్ష వచ్చింది అంటారు. ఇంకా నిందిస్తారు. కుటుంబం కూడా, వ్యక్తులు కూడా కొన్నిసార్లు కొంతకాలం ప్రేమిస్తారు. ఇంకా ఎన్ని రోజులైనా సేవ చేయాలి, ఇంకెంతకాలం చాకరీ చేయాలని చెప్పి వదిలేస్తారు. కానీ ఈ 4 స్నేహితులు మాత్రం, ఒక వ్యక్తికి 4 స్నేహితులు ఉన్నారు. ఆ పక్షవాయుగలవానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? అతని కోసం ప్రార్థన చేశారు. అతను యేసునందుకు నడిపించారు. అర్థమైందా? యేసుక్రీస్తు మాత్రమే ఇతని స్వస్థపరచగలని చెప్పి అతని కోసం ప్రేమించి దేవుని యెడల విశ్వాసం ఇతను మోసుకొని వచ్చి, ఎవరు మోసుకొస్తారు? 4 మంచం మీద 4 అవి పట్టుకొని మోసుకొని వచ్చి యేసు ప్రభువారు ఆ ఇంటి అతను అడగవచ్చు, ఇదేంద్రా నాయన ఇల్లు పీకి పందిరేస్తున్నారు, ఇది నేను కట్టుకున్న ఇల్లు అంటే, అయ్యా మీ ఇంటికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేము భరిస్తాం, మేము 4 వేసుకొని భరిస్తాం, కానీ ఈ నా స్నేహితుడు బ్రతకాలి, అతని స్వస్థపరచడానికి యేసు ప్రభువారు ఒక్కరే. జనము ఎంతో గుమికూడి ఉంది అని చెప్పి ఆ ఇల్లు ఇప్పి పైన కప్పును ఇప్పి కప్పులోంచి అతను యేసు ప్రభు ముందర ఉంచాడు, దించారు. అంటే ఎంత త్యాగం చేశారు, ఎంత ప్రేమించారు, ఎంత ప్రార్థించారు, ఎంత విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు అన్నమాట, మీ విశ్వాసమును బట్టి అతను నేను ఎవరిని బట్టి? ఎవరి విశ్వాసం బట్టి? మీ ఆ 4 స్నేహితుల విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ప్రార్థించే స్నేహితులు, ప్రభువునొద్దకు నడిపించే స్నేహితులు, అలాంటి స్నేహితులు మనకు ఉండాలి. ఎన్నో ఏమనుకున్నాం? దీనికి ఏం పేరు పెట్టాం మనం? ప్రార్థించే స్నేహితుడు. మీకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? యేసు ప్రభువారు మన కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు మన కోసం యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు. ఆయన నిరంతరం విజ్ఞాపనం చేస్తాడు. Hebrew 7:25 తన ఉద్యోగకు వచ్చేవారి పక్షమున ఆయన విజ్ఞాపనం చేయటకు నిరంతరము యేసు ప్రభువారు మన కొరకు విజ్ఞాపనం చేస్తుంది. నిజమే, మన కోసం మన సంఘం ప్రార్థన చేస్తుందా? మన కోసం స్నేహితులు ప్రార్థన చేస్తారు. అలాంటి స్నేహితులు మనకున్నారా? ఇందాక సోదరుడు ఆరాధనలో నా కోసం ప్రార్థన చేసే సంఘస్థులను ఇచ్చావు, నిజమా? అలాంటి స్నేహితులు మనకు ఉండాలి. మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, మన మేలు కోరేవాళ్ళు, మన విశ్వాసం వృద్ధి పొందించేవాళ్ళు, మనం ప్రభువునొద్దకు నడిపించేవాళ్ళు, మన బాగు క్షేమం కోరేవాళ్ళు. ఎలాంటి వారు? 5వది కదా, ప్రార్థించే స్నేహితుడు, ప్రేయింగ్ ఫ్రెండ్. 6వది ఏంటంటే ప్రోత్సహించే స్నేహితుడు. ఏ స్నేహితుడు? ప్రోత్సహించే స్నేహితుడు, పాజిటివ్ ఫ్రెండ్. ఇంగ్లీష్లో ఎంకరేజింగ్ ఫ్రెండ్, బట్ ఇంకా దాన్ని పాజిటివ్ ఫ్రెండ్గా అనవచ్చు. దీనికి చక్కని ఉదాహరణ ఏంటంటే పౌలు, బర్నబా. పౌలును అందరూ విడిచిపెట్టినప్పుడు పౌలు మీద ఎవరికీ నమ్మకం లేదు. మళ్ళొక రూపం వేసి మళ్ళొక కొత్త అవతారం, ఇంతకుముందు సంఘాన్ని పాడు చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్రైస్తవులని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పి పౌలు యొక్క మారు మనసును ఎవరు నమ్మలేదు, ఆయన బోధన ఎవరు నమ్మలేదు. అలాంటి పరిస్థితుల్లో పౌలును ఆదరించిన వాడు, పౌలును ప్రోత్సహించిన వాడు, పౌలును అపోస్తల యొద్దకు నడిపించిన వాడు ఎవరు? బర్నబా. చూడండి ఆ మాటలు, అపోస్తల కార్యము 9వ అధ్యాయం 26, 27 వచనాలు. అపోస్తల కార్యములు 9, 26, 27. వచ్చి కానీ శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడరి. అతనికంటే ఇక్కడ ఎవరికి? పౌలుకి. అయితే బర్నబా తీసి వచ్చి చూసారా ఎటువంటి ప్రోత్సాహపు. అసలు బర్నబా అంటేనే ఆయనకేం పేరు? సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటారు, ప్రోత్సాహపుత్రుడు కదా ఆయన పేరు. ఆయన ఇతరులను ప్రోత్సహిస్తాడు. మనం కూడా ఇతరులను ప్రోత్సహించే వాళ్ళకి ఉండాలి. స్నేహితులే కానీ కొంతమంది చాలాసార్లు విమర్శిస్తారు. వీరికేమో స్నేహితులు
దానికి గాసిప్ అంటారు, బ్యాక్ బైట్ అంటారు. మనిషి లేనప్పుడు ఏం చేస్తారు, అతని గురించి చెప్పరు చెడ్డగా. స్నేహితులే అట్లా విమర్శించేవారుగా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంటే ప్రోత్సహించేవారుగా ఉండాలి, ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఒకవేళ బర్నబా గనుక లేకపోతే పౌలు ఇంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. అపోస్తలులకు తీసుకుని వెళ్ళాడు. లేదు ఇతని మారు మనసు నిజమైన మారు మనసు. ఇతన్ని త్రోవల దమస్కు మార్గంలో దేవుని చూశాడు, నిజంగా మారు మనసు పొందాడు, నమ్మి అతను అపోస్తల యొద్దకు వెళ్ళి పరిచయం చేశాడు. తర్వాత అంత్యోక సంఘంలో కూడా బర్నబా ముందు వెళ్ళాడు. అక్కడ బర్నబా భావించింది ఏంటంటే, ఈ అంత్యోక సంఘంలో నాకంటే ప్రయోజనకరమైన వ్యక్తి ఎవరంటే పౌలు అని చెప్పి ఆ సౌలును వెతుక్కుంటూ వెళ్ళి బర్నబా వెళ్ళి అంత్యోక సంఘానికి తీసుకుని వచ్చాడు. అర్థమైందండి? కాబట్టి ప్రోత్సాహకరమైన స్నేహితుడు ఈ యొక్క బర్నబా ఎంత గొప్పవాడు. తర్వాత మార్కును కూడా ప్రోత్సహించాడు. మార్కు అందరినీ విడిచిపెట్టాడు, మార్కును అందరూ. ఆఖరికి పౌలు కూడా విడిచిపెట్టాడు. యూజ్లెస్ ఫెలో అన్నాడు, ఇతను పనికిరాడు, ఎందుకంటే లేదు అతను పనికొస్తాడని చెప్పి. అదే పౌలు చివరికి అతను నాకు పరిచారం నిమిత్తము ప్రయోజనకరమైన వాడాడు. అతని ప్రయోజనంగా తీర్చిదిద్దింది ఎవరు? మార్కును, బర్నబా. ఈ మార్కు సువార్త బైబిల్లో కారణం ఎవరు? బర్నబా. పౌలు విడిచిపెట్టాడు, అందరూ విడిచిపెట్టాడు. కాబట్టి ప్రోత్సహించే స్నేహితుడు, ఒక పాజిటివ్ ఏం చెప్పాను, పాజిటివ్ ఫ్రెండ్. అలాంటి స్నేహితులు మనకు ఉండాలి. ప్రోత్సహించేవారు ఉండాలి, మళ్ళీ విమర్శించేవాళ్ళు, మళ్ళా బాధ పెట్టేవారు, మళ్ళీ కించపరిచేవాళ్ళు, అలాంటి స్నేహితులు ఉండకూడదు. మీరు కూడా మీ స్నేహితులను కించపరచొద్దు, విమర్శించొద్దు, వారిని గాయం చేయొద్దు. ఏదైనా ఇందాక మనం చెప్పుకున్నాం, ఏదైనా మేలు కోసం ఏదైనా చెప్పగలిగితే చెప్పాలి, కానీ ప్రోత్సహించాలి. ఎప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తులను ప్రోత్సహించాలి, నీ పొరుగు వారిని ప్రోత్సహించాలి. కాబట్టి ప్రోత్సహించే స్నేహితులు. చివరికి 7వది చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. పరలోకానికి నడిపించే స్నేహితుడు, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్రెండ్. అమ్మా చదువు 15. నేను మిమ్మల్ని దాసులని పిలవక, దాసు తన యజమాను చేయదాన్ని ఎరగడు గనక దాసులని పిలవక, యేసు ప్రభు వారికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారికి వాళ్ళేమో బెస్తవాళ్ళు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళ పాదాలు మురికి పాదాలు, అలాంటి వాళ్ళని పట్టుకుని అంటాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవక. వాస్తవానికి వాళ్ళు దాసులు. యేసు ప్రభు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, వారు పాపులు. అర్థమైందా? అలాంటి వారిని పట్టుకుని అంటాడు ఈయన, మీరు నాకు దాసులే, కానీ మిమ్మల్ని దాసులని పిలవను. ఏమని పిలుస్తాను? స్నేహితులు. యేసు ప్రభు వారికి స్నేహితులు ఎక్కడుంటారు? చివరికి పరలోకంలో ప్రభుతో ఉంటారు. స్నేహితులు కలిసి డైనింగ్ హాల్కి వెళ్తారా, భోజనానికి వెళ్తారు కదా. ఇలా చాలామంది అప్పుడప్పుడు ఈ రాజు, గిరిబాబు, ఆ డాక్టర్ పేరు ఏం పేరు, వీళ్ళంతా కలిసి అప్పుడప్పుడు హోటల్కి వెళ్తారు కదా స్నేహితులు. యేసు ప్రభు స్నేహితులు ఎక్కడుంటారు? యేసు ప్రభుతో కలిసి పరలోకంలో నిత్యమైన ద్రాక్షరసం, ఎల్లప్పుడూ విందు భోజనం ప్రభుత్వం ఉంటారు. కానీ మన స్నేహితులు మనకు ఎలా ఉండాలంటే, దేవుని యొద్దకు నడిపించేవారుగా, హృదయపూర్వకంగా ప్రేమించేవారుగా, పరలోకానికి నడిపించే స్నేహితుడిగా ఉండాలి. యేసు ప్రభు వారు మనకు పరలోకానికి నడిపిస్తున్నాడు. కానీ ఆయన మనం దాసులం కాదు. ఆయన అంటాడు, దాసులమైన మనల్ని, ఎన్నికలేని మనల్ని తృణీకరించి మనల్ని పట్టుకొని, వీరు నా స్నేహితులు. రేపోతు సంఘస్థులు ఎవరు? దేవునికి స్నేహితులు. ఆయన అంటాడు స్నేహితుడు. అబ్రాహాము నా స్నేహితుడు అని చెప్తే కొంతవరకు న్యాయమే. మోషే నా స్నేహితుడు అని చెప్తే కొంతవరకు న్యాయమే. కానీ ప్రభుదాసు నా స్నేహితుడు అంటే న్యాయవాది. కానీ దేవుడు మనల్ని కూడా ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు. హూ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే 7 స్నేహితులు. ఈ స్నేహితుల రోజున ఇలాంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి. చూడండి, మొట్టమొదటిగా ప్రేమించే స్నేహితుడు, లవింగ్ ఫ్రెండ్. రెండవది లాయల్ ఫ్రెండ్, కష్టాలలో తోడుగా నిలిచి ప్రపంచం అంతా నిన్ను విడిచిన చివరి వరకు నీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. కాబట్టి నిజమైన స్నేహితుడు, తెలుగులో బాగా రాసి ట్రూ ఫ్రెండ్, నిజమైన కష్టాల్లో నిలిచే స్నేహితుడు. మూడవది సాక్రిఫిషియల్, త్యాగం చేసే స్నేహితుడు. నాలుగవది సత్యం చెప్పే, ఏ ట్రూత్ఫుల్ ఫ్రెండ్, ఉన్నది ఉన్నట్లుగా
చెప్పే స్నేహితుడు, ఏ ట్రూత్ఫుల్ ఫ్రెండ్. ఐదవది ప్రార్థించే స్నేహితుడు. ప్రభువునొద్దకు ఎంతగా ప్రార్థించారో, ప్రభువునొద్దకు తను తాను త్యాగం చేసి ప్రభువునొద్దకు నడిపించిన ఆ నలుగురు మంచి స్నేహితులు. నీ జీవితం వర్ధిల్లాలంటే ఆ యొక్క పక్షవాయువు వంటి నలుగురు స్నేహితులు ఉన్నారా? అలాంటి నలుగురు స్నేహితులు సంపాదించుకుంటే చాలు, నీ జీవితం ధన్యకరం. తర్వాత ప్రోత్సహించే, బర్నబా వల్లే ప్రోత్సహించే స్నేహితులు, ఏ పాజిటివ్ ఫ్రెండ్. అదేవిధంగా చివరికి ఏంటంటే క్రైస్ట్ సెంటర్డ్ ఫ్రెండ్. క్రీస్తును కేంద్రంగా కలిగి ఉన్న స్నేహితుడు కావాలి. లోక స్నేహాలు వద్దు, స్నేహితులు వద్దు. వీధుల్లో తిరిగే స్నేహితులు మనకొద్దు, బార్లో తాగే స్నేహితులు వద్దు. లోక సంబంధమైన స్నేహితులు మనకు స్నేహితులే, కానీ ఈ స్నేహితులు కొంతకాలం ఉంటారు. సంఘంలో ఉన్న వ్యక్తులు ఇక్కడ మనతో కలిసే ఉంటారు, రేపు పరలోకంలో కూడా కలిసే ఉంటారు. సంఘస్థులకు నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే యుగాలు ఎప్పుడూ మీతో నిలిచి ఉన్న వాళ్ళు వీళ్ళే. లోకస్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నారా? దేవుని బిడ్డలకు, విశ్వాసులకు ప్రాముఖ్యత ఇస్తున్నారా? ఎవరు మీకు స్నేహితులు? ఒక ఆయన అన్నాడు, మీ స్నేహితులు ఎవరో నాకు చెప్పండి, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను. నీ క్యారెక్టర్ ఏంటో తెలవాలంటే నీ స్నేహితులను బట్టి నీ క్యారెక్టర్ తెలుస్తుంది. కాబట్టి మన స్నేహితులు మంచి స్నేహితులుగా ఉండాలి, మంచివారు మన స్నేహితులుగా ఉండాలి. మనం ఈ 7 అంతల స్నేహితులుగా ఉండటానికి మనకు దేవుడు సహాయం చేయను. ప్రార్థన చేసుకుంటాం.